చిన్న పల్లెటూరు. రామ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఒక రోజు ఆ ఊరిలో ఉన్న గుడికి వెళ్ళాడు. కృష్ణుడి విగ్రహం ఎదుట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అతని కళ్ళలో ప్రశ్నలు, మనసులో బాధ. వెనకాల ఒక వృద్ధుడు కృష్ణుడి కథ చెప్పడం మొదలు పెడతారు. వెనికి తిరిగి చూస్తూ ఆ కథ వింటున్నాడు రామ్. కథ బృందావనంలో మొదలవుతుంది. చిన్న కృష్ణుడు గోపికలతో, తన చక్కని మురళి స్వరంతో అందరి మనసును దోచుకుంటాడు. కాని ప్రతి నవ్వు వెనుక బాధ ఉంది. కృష్ణుడు తన చిన్న వయసులోనే బాధను సహించాడు, గోవర్ధన పర్వతాన్ని ఒంటరిగా ఎత్తినప్పుడు. ఎందుకంటే అతని శక్తి, అతని ధైర్యం. రాధా కృష్ణ మంచి స్నేహితులు. స్నేహం ప్రేమగా మారింది. రాధతో ఉన్న అపారమైన ప్రేమ. కాని అతని విధి కారణంగా ఇద్దరూ ఎప్పటికీ కలవలేకపోవడం. కాని తన విధి క్రమంలో రాధాను విడిచి తన ప్రయాణం కొనసాగించడం కృష్ణుడి జీవితం మీద చిరస్మరణీయమైన ముద్ర వేసింది. కృష్ణుడు ప్రేమకు పునాదిలా నిలిచాడు. ప్రేమ త్యాగం కావచ్చు, కాని త్యాగం మనసుకు అమితమైన బలం ఇస్తుంది. నాకు తెలిసి ఈ తరంలో అలాంటి ప్రేమ తక్కువ ఉండొచ్చు. ఆ తర్వాత కృష్ణుడు జీవితం సాగింది. కృష్ణుడు పాండవులకు ధర్మాన్ని బోధించి కౌరవుల మీద యుద్ధానికి నడిపించాడు. ధర్మం కోసం ఎన్నో పోగొట్టుకున్నాడు. కృష్ణుడు తన బాధను ఎప్పుడూ కనిపించనివ్వలేదు. ఎందుకంటే అతని లక్ష్యం ఇతరులకు ఆదర్శం కావడం. పాండవులను రక్షించడానికి తన జీవితాన్నే సమర్పించినప్పుడు కృష్ణుడు. గాంధారి పెట్టిన శాపం ద్వారకా మునిగిపోయినప్పుడు బాధ కలిగింది. కృష్ణుడు తన దైవత్వాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఒక్కసారి భీష్ముడు అడిగాడు, కృష్ణ, నీకెందుకు ఈ బాధ? ప్రేమలో విరహం, జనుల త్యాగం, ఇవన్నీ ఎందుకు నీపై భారం వేసుకున్నావు? కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ఇది నా జీవితం కాదు, ధర్మాన్ని నిలబెట్టడమే నా విధి. ప్రేమిస్తే దానిని త్యాగంతో రక్షించాలి. కృష్ణుడు తన జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేశాడు, కాని బాధను ఎప్పుడూ తనలోనే ఉంచుకున్నాడు. ఎందుకంటే తన బాధల్లోనే ఈ లోకానికి మార్గం ఉంది. రామ్ కళ్లల్లో నీళ్లు వస్తాయి. అతని మనసు లోపల కృష్ణుడి గాథ ఒక అగ్ని జ్వాలలా వెలుగుతోంది. నేను కూడా నా బాధలతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి అనుకుంటాడు. రామ్ తన జీవితం మార్చుకుంటూ ముందుకు సాగాలి అనుకున్నాడు. తన ప్రేమించిన వారిని గౌరవించడం, తల్లి కోసం బాధ్యతలు తీసుకోవడం, సమాజంలో సహాయం చేయడం, ఈ మూడు సమాజానికి చాలా అవసరం. సూర్యోదయానికి రామ్ కృష్ణుడి విగ్రహం ముందు నెమ్మదిగా ప్రణామం చేస్తూ నిలబడి ఉంటాడు. వెనుక వైపు వృద్ధుడు కనిపించకుండా పోతాడు. కాని ఆ కాంతి విగ్రహంలో మెరుస్తూ ఉంటుంది. బాధ ఎప్పుడూ శాపం కాదు, అది మనలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుంది. ప్రేమతో కూడిన త్యాగం మనం ప్రపంచానికి ఇవ్వగల గొప్ప బహుమతి. కృష్ణుడి జీవితం మనకు ధైర్యం. కృష్ణుడు ఏం నేర్పాడంటే ప్రేమ అంటే త్యాగం, బాధ అంటే బలాన్ని. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దానికి ముందుకు వెళ్లే ధైర్యం మనకు ఉండాలి. మనము ఎప్పుడు అయితే మన బాధలో అలా ఉండిపోతామో మన జీవితం ఆకడితో ఆగుతుంది. ఎదిరించి ముందుకి వెళ్ళినప్పుడు మన జీవితం మనకు నచ్చినట్లుగా మారుతుంది. ప్రేమతో జీవించండి, ధైర్యంగా నడవండి, కృష్ణుని త్యాగం ద్వారా స్ఫూర్తి పొందండి.